హలో గైస్, వెల్కమ్ టు సినీవేరా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఆ లైక్ ఏదో కొట్టేస్తే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఏదో చేద్దామని ఇంకేదో చేసి మూతుపల్లి రాళ్ళు కొట్టుకోవడం ఎందుకని అంటున్నారు మన టీఎఫ్ఏ బానిసలు. అసలు మ్యాటర్ ఏంటంటే, అప్పుడెప్పుడో అనుష్క చేసిన అరుంధతి, భాగమతి సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు మన ఆడలేడీ హీరోయిన్స్ అందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేస్తున్నారు. భాగమతి సినిమాని పక్కన పెట్టండి, అరుంధతి సినిమా విషయానికి వస్తే ఆ సినిమా కల్ట్ క్లాసిక్. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ ప్లాట్, అనుష్క పీక్ యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఆ సినిమాని కల్ట్ క్లాసిక్ అయ్యేలా చేసే. అంతేగాని అనుష్క ఏదో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేసిందని హిట్ చేయలేదు జనాలు. అనుష్క మన తెలుగులో లేడీ సూపర్ స్టారే. కానీ అరుంధతి సినిమా సక్సెస్ అవడానికి అనుష్కకున్న క్రేజ్ ఒక్కటే కాదు, స్టోరీ కూడా హెల్ప్ చేసింది. అందుకే అది అంత పెద్ద హిట్ అయింది. ఇది పక్కన పెట్టి మన ఆడలేడీ హీరోయిన్స్ అందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేస్తే మనమే మెయిన్ అట్రాక్షన్ అయిపోతాం, మనదే మొత్తం హవా ఉంటుంది. పెద్ద హీరోల పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేస్తే మనం కేవలం గ్లామర్ కోసం అన్నట్టే ఉంటామని వాళ్ళల్లో వాళ్ళే తెగ ఆలోచించి చించి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేస్తున్నారు. పోనీ అవేమన్నా గొప్ప సృజనాత్మకమైన కళాఖండాలా అంటే, మన హీరోలు ఎప్పుడో వదిలేసి వాడేసి తగలబెట్టేసిన రొట్ట యాక్షన్ సీన్స్ తో ఉన్న రోత సినిమాలు. అయినా హీరోయిన్లు ఫైట్లు చేసేసి అందరినీ చెదక్కొట్టేస్తే అందులో కొత్తదనం ఏముందని ప్రశ్నిస్తున్నారు మన టీఎఫ్ఏ బానిసలు. హీరో కూడా అదే చేస్తాడు కదా, సినిమాలో ఆఖరికి విలన్ ని కొట్టాలి. అది హీరో అయితే ఏంటి, హీరోయిన్ అయితే ఏంటి, అసలు సినిమా కథ ఏంటి, క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, ఇదేమీ అవసరం లేదు. ఫైటింగ్లు చేసేయాలి, మాస్ డైలాగులు చెప్పేయాలా. అదే లేడీ ఓరియంటెడ్ సినిమాలు. మరి మహానటి మొన్న ఈ మధ్యనే రిలీజ్ అయింది కదా అంటే, సేమ్ ఆ సినిమాలో కూడా కీర్తి సురేష్ అక్కయ్య బేవత్సమైన యాక్టింగ్, మంచి స్టోరీ అన్ని ఉన్నాయి. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఈ ఆడలేడీ హీరోయిన్స్ లో మాత్రం ముందుగా మాట్లాడుకోవాల్సింది మన సమంత అక్కయ్య మేడం గారి గురించి. రీసెంట్ గా ఆవిడ తీసిన కళాఖండం మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం అని కాకుండా మా ఇంటి వెండి, మా ఇంటి రాగి, మా ఇంటి పుత్తడి అని టైటిల్ గా పెట్టుంటే కరెక్ట్ గా సరిపోయేది. ఒక హీరో చేస్తే రోత, హీరోయిన్ చేస్తే అద్భుతం అని ఫీల్ అయిపోతున్నారు మన టీఎఫ్ఏ బానిసలు. బహుశా వాళ్ళ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూడలేదేమో, అందుకే అమ్మ బాబోయ్ సమంత అక్కయ్య యాక్స్ నెరగొట్టేసింది, అదరగొట్టేసింది అని ఓ తెగ పొగిడేస్తున్నారు. సమంత అక్కయ్య మొట్టమొదటిసారిగా ఫైటింగ్లు చేసేసిందన్న ఒక విషయాన్ని పక్కన పెడితే అసలు ఏముందిరా ఆ సినిమాలో అంటే, నేను చూడలేకపోతున్నానా మన టీఎఫ్ఏ బానిసలు కళ్ళు దొబ్బయ్యా. ఈ సినిమా దగ్గరగా 100 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దాన్ని చూసి మన ఆడలేడీస్ అందరూ అయ్యే బాబోయ్ సమంత అక్కయ్య క్రేజ్ చూసారా, ఒక స్టార్ హీరోకి సమానం అని ఓ డప్పులు కొట్టేసుకుంటున్నారు. అంత సీన్ లేదురా బాబు. ఆ టైంలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఉన్న సినిమాలతో పోల్చుకుంటే సమంత అక్కయ్య సినిమాయే కొద్దో గొప్ప బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ సినిమా చూశారు. అలాగే సమంత అక్కయ్యకి ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది. తెలిసిందేగా, సినిమాలో బూతులు లేవు, మూతులు నక్కోడాలు లేవు అంటే మన ఫ్యామిలీ ఆడియన్స్ ఎగేసుకుంటూ వస్తారు థియేటర్ కి. దాని వల్ల సినిమా 100 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అంతే తప్ప సినిమాలో ఏమీ లేదు, మొత్తం డొల్లే. అదే సినిమా క్లాష్ లో దింపమనండి, 100 కోట్లు కాదు కదా, కనీసం 10 కోట్లు కూడా రావు. మహానటి సినిమా కన్నా ఈ మా ఇంటి బంగారం సినిమా ఎక్కువ కలెక్ట్ చేసినంత మాత్రాన ఈ సినిమా మహానటి సినిమా కన్నా తోపు సినిమా అయిపోతుందా? ఇలా అంటే మన టీఎఫ్ఏ బానిసలు మెట్టుతో కొడతారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రష్మిక అక్కయ్య మేడం గారి గురించి. ఈవిడ చేసిన అద్భుతమైన కళాఖండం ద గర్ల్ ఫ్రెండ్. అసలు ఈ సినిమాని తను ఎందుకు చేసిందో, ఆ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ బాబాయ్ ఎందుకు తీశాడో, మనం మన కర్మ కొద్దీ ఈ సినిమాని ఎందుకు చూసామో ఆ దేవుడికే తెలియాలి. ఒక ఫీమేల్ లీడ్ సినిమా తీసేసి మగాళ్ళందరూ ఎదవలో, వాళ్ళ బుద్ధే వంకర బుద్ధి అని పోర్ట్రే చేసేసి బట్టలు ఇప్పుకుని తిరగడం ఆడవాళ్ళ స్వేచ్ఛ అని చూపించారు. మరి రాహుల్ బాబాయ్ ఏ ఉద్దేశంతో ఈ సినిమాని తీసాడో గానీ, రష్మిక అక్కయ్య ఏమో అంత గొప్ప కళాఖండంలో యాక్ట్ చేసి ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. మన ఆస్కర్ కమిటీ వాళ్ళు చుట్లు పీక్కుంటున్నారు ఆ పర్ఫార్మెన్స్ కి. రష్మిక అక్కయ్యకి ఆస్కర్ ఇవ్వాలా లేదా గాస్కర్ ఇవ్వాలా అని. పోనీ ఈ కళాఖండం రష్మిక అక్కయ్య సూపర్ స్టార్ పవర్ ని యూజ్ చేసేసుకుని హిట్ అయిపోయిందా అంటే లేదు, సినిమా ఫ్లాప్. కనీసం సమంత అక్కయ్యకి సినిమాకి ఫ్లాప్ టాక్ తో అయినా 100 కోట్లు వచ్చాయి. కానీ మన రష్మిక అక్కయ్యకి ప్రమోషన్ ఖర్చులు కూడా రాలా. కానీ అక్కయ్య ఒప్పుకుంటదా, రాహుల్ బాబాయ్ ఒప్పుకుంటాడా అంటే, సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్లు పెట్టేసుకుని ఆస్కర్ అవార్డు విన్నింగ్ సినిమా తీసేసామని బిల్డప్ ఇచ్చేశారు. మనకెందుకు అక్కయ్య ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు? మంచిగా యానిమల్, పుష్ప సినిమాలు లాంటి సినిమాలు చేసుకోవడం మానేసి పోనీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు పక్కన పెడదాం. రష్మిక అక్కయ్య బాలీవుడ్ లో చేసిన కాక్టైల్ 2 సినిమాలో అక్కయ్య క్యారెక్టర్ కూరలో కరివేపాకు లాంటిది. మొత్తం కృతిసనన్ అక్కయ్యే అటెన్షన్ అంతా లాగేసుకుంది. అయినా కూడా కంబ్యాక్ ఇవ్వడానికి, మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి మైసా అనే ఇంకో లేడీ ఓరియంటెడ్ సినిమాతో వస్తుంది. ఏ అక్కయ్య నీ రివెంజ్ ఇంకా అవ్వా, మా మీద దయ చూపించవా? అయినా ఇదేం తొక్కలో లాజిక్ అర్థం కాదు. హీరోయిన్లు ఫైటింగ్లు చేసేసి విలన్లని చెదక్కొట్టేసి భారీ డైలాగులు చెప్పేస్తే వావ్ వాట్ ఎ మ్యాజిక్, సినిమా అంటే ఇది అసలు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే కానీ ఎక్కడో చూసామే అని ఆడియన్స్ ఫీల్ అయిపోతారు అని హీరోయిన్ల నమ్మకం. మళ్ళీ ఈ మాత్రం దానికి బ్యూటీ ఇన్ యాక్షన్, బ్యూటీ విత్ బ్రెయిన్ అని కొటేషన్ లో ఒకటే.
చిరాకు దొబ్బుతున్నాయి. నెక్స్ట్ తమన్నా భాటియా అక్కయ్య మామూలుది కాదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెత మీకు గుర్తుందా? అక్కయ్య కూడా సేమ్ అనమాట. మన దగ్గర హీరోయిన్ గా చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి మన సినిమాల గురించి చీప్ గా మాట్లాడుతుంది. అంటే మరి బాలీవుడ్ వెళ్ళాక అక్కడ వాళ్ళ బంచిక్ సినిమాల్ని పొగిడి మన సినిమాల్ని తక్కువ చేస్తే తప్ప అక్కయ్యకి అక్కడ బి గ్రేడ్ సినిమాల్లో ఛాన్స్ రాదు కదా. అక్కయ్యకి అక్కడ యాక్టింగ్ చేసే స్కోప్ కి చాలా ఛాన్స్ ఉందంట. అందుకే ఎరగతీసి తొక్కి నార తీసి మరీ యాక్టింగ్ చేసేస్తుంది. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో పనికిమాల పనులు. ఈ తమన్నా అక్కయ్య చేసిన ఆడలేడీ ఓరియంటెడ్ కళాఖండం ఓడెలా 2 అక్కయ్య కెరీర్ లోనే మొట్టమొదటిసారి శివశక్తి నాగసాధువుగా యాక్ట్ చేసింది. హీరోలంతా దేవుళ్ళ సినిమాలు చేసేసి హిట్లు కొట్టేస్తున్నారు, మనం కూడా అలాంటిది ఏమన్నా ప్లాన్ చేసేద్దాం అని అనుకుంది. సినిమాలో దేవుడు ఉంటే సరిపోతుందా? స్టోరీ కూడా ఉండాలి కదా. అయినా భక్తి కోసమే అంటే ఎవరైనా గుడికి వెళ్తారు గానీ సినిమా థియేటర్కి ఎందుకు వస్తారు? కొంచెం అన్న ఆలోచించాలిగా. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు, కానీ ఓవరాల్ కలెక్షన్స్ ఎంత అంటే 5.74 కోట్లు. ఏంటో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది అనుష్క అక్కయ్య గురించి. ఈ అక్కయ్యకి హిస్టరీలో అరుంధతి, భాగమతి సినిమాలు ఉన్నాయి, కానీ ఆ సినిమాలన్నీ అక్కయ్య స్టార్ పవర్ వల్లే సినిమాలు హిట్ అయ్యాయి అంటే కాదు. అక్కయ్య యాక్టింగ్, స్టోరీ, ఇది రీజన్. స్టోరీ పక్కన పెట్టండి. అరే సినిమా మొత్తం డొల్లేరా అనే సినిమాల్లో కూడా అక్కయ్య యాక్టింగ్ ఎరగదీసేసి సినిమాలను హిట్లు చేసేసింది. కానీ బాహుబలి సినిమా తర్వాత అక్కయ్య బాగా లావ్ అయిపోయింది, తన హెల్త్ కొంచెం పాడైంది. సో అక్కయ్యని సినిమాలో చాలా స్లిమ్ గా, ఏంటి బెల్లా సినిమాలో ఉంటుంది కదా అలా చూపించడానికి మన టిఎఫ్ఐ డైరెక్టర్ల బాబాయ్లు అందరూ తెగ కష్టపడిపోయి ఫేస్ కి విఎఫ్ఎక్స్ చేసేసి ఇది అనుష్కానా లేదా ఇంకెవరైనా కొత్త హీరోయిన్ బనుష్కానా అని మన టిఎఫ్ఐ బానిసలు కన్ఫ్యూజ్ అయ్యేలా చేసేసారు. అనుష్క అక్కయ్య నుంచి రీసెంట్ గా వచ్చిన ఆనిముత్యం ఘాటి. ఈ సినిమాలో నేను చూసింది అనుష్కానేనా అని డౌట్ వచ్చింది నాకు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 50 కోట్లు, కానీ ఈ సినిమా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ 7.4 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం అనుష్క అక్కయ్య నేను బాగా లావుగా ఉన్నాను, నేను ఈ సినిమా ప్రమోషన్స్ కి రాను అని చెప్పింది. అరే మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన అనుష్క అక్కయ్యే ఈ సినిమా ప్రమోషన్స్ కి రాలేదు, అక్కయ్యకి ఈ సినిమా నచ్చలేదేమో అని ఆడియన్స్ కూడా ఈ సినిమాకి వెళ్ళలేదు. అక్కయ్యకి టాలెంట్ బోలెడు ఉంది, కానీ స్ట్రక్చర్ సరిగ్గా మెయింటైన్ చేసి మంచి కథల్ని చేస్తే మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది అనుపమ పరమేశ్వరన్ అక్కయ్య గురించి. అయ్యో బాబోయ్, అక్కయ్య 3 లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేసింది. మరి ఏమైందిరా ఆ సినిమాలు హిట్ అయ్యాయా అంటే రిలీజ్ అయినట్టు కూడా ఎవరికి తెలియదు. అక్కయ్య చేసిన ఆ కళాఖండాలు ఏంటి అంటే పరద, బటర్ఫ్లై, లాక్డౌన్, ఇలా చాలా సినిమాలు మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి తీసేసింది అని మన టిఎఫ్ఏ బానిసలు అంటున్నారు. పరదా సినిమా కొంచెం బానే ఉంటుంది, కానీ అక్కయ్య మాత్రం అలుపెరగని యోధురాల్లా ఆడ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మన మీద యుద్ధం చేస్తానే ఉంది. ఈ దరిద్రంలో కూడా అక్కయ్య చేసిన మంచి పని ఏంటో తెలుసా? పరదా సినిమా తప్ప మిగతా 2 సినిమాలు అక్కయ్య ఓటీటీ వాళ్ళకి ఇచ్చేసింది. పరదా సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 1,10,00,000, కానీ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 15 కోట్లు. పాపం అక్కయ్య ప్రెస్ ముందుకు వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయండి అని ఏడ్చినా ఎవ్వరూ దాకలేదు. నెక్స్ట్ మంచు లక్ష్మి అక్కయ్యకి పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావు. ఈ మధ్య చిన్న సినిమాల్లో కూడా ఛాన్సులు రాకపోయేసరికి అక్కయ్య ఓటీటీల మీద పడ్డది. పోనీ అక్కడ ఏమైనా మంచి సినిమాలు చేస్తుందా అంటే మంచి సినిమాలు చేస్తే పేరు వచ్చేసి హాలీవుడ్ వాళ్ళు తిరిగి వచ్చేయమంటారని అవే రోత సినిమాలు చేస్తుందని అంటున్నారు మన టిఎఫ్ఏ బానిసలు. లేచింది మహిళా లోకం, లక్ష్మీ బాంబు, దక్ష ద కాన్స్పిరసీ, వైఫ్ ఆఫ్ రామ్, ఆదిపర్వం, ఇలా చాలా సినిమాలతో మన మీద రివెంజ్ ప్లాన్ చేసింది. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ సినిమాల్ని దాకలేదు. అంటే నేను చూసాను అనుకోండి, సినిమాకి రివ్యూ ఇవ్వాలి కదా. సో నా ధైర్యానికైనా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ హైప్ సింబల్ ఏదో ఉంటదంట కదా, అది కూడా ఒకసారి నొక్కేయండి. అయితే అక్క తీసిన ఈ కళాఖండాలు చూసే ధైర్యం లేక ఫోన్ లో ఉన్న అన్ని ఓటీటీ యాప్స్ ని తీసేసామంటున్నారు మన టిఎఫ్ఏ బానిసలు. అది మంచి అక్కయ్య పవర్ అంటే. ఇంక ఈ సినిమాల కట్ట మన వల్ల కాదని అనుకుందేమో బుద్ధిగా షోలు చేస్తుంది, అది కూడా దండగా అంటున్నారు మన టిఎఫ్ఏ బానిసలు. నెక్స్ట్ ఆఖరి అక్కయ్య మేడం మన ప్రియమణి అక్కయ్య. భామకలాపం, గుడ్ వైఫ్, కుజీ కొటేషన్ గ్యాంగ్, ఆర్టికల్ 370, మైదాన్, ఇలా చాలా సినిమాలు చేసేసింది. ఇందులో భామకలాపం 1 and 2 బాగుండే, మిగతా అన్ని తెలిసిందేగా మామూలే. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియమణి అక్కయ్య తను చేసిన ఏ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాని కూడా థియేటర్ లో రిలీజ్ చేయలేదు, డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేసింది. సో ఇది ఒక మంచి విషయం. ఆఖరిగా చెప్పేది ఏంటంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేయడం గొప్ప కాదు, సినిమాలో కంటెంట్ ఉండాలి. సినిమాలో కంటెంట్ లేకపోతే స్టార్ హీరో సినిమాలనే దాకట్లేదు మన టిఎఫ్ఐ బానిసలు. ఇంకా మీ సినిమాలంతా అక్కయ్యలందరూ మంచి కథలు ఉన్న సినిమాలు చేస్తే సినిమాలు హిట్లు అవుతాయి, లేదంటే ప్రొడ్యూసర్ జేబులకి చిల్లులు పడతాయి. సో ఇది మరి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, టాటా, బై బాయ్.